శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణు ధర్మాఖ్య విద్య. హే మహేశ్వర, దేవరాజైన ఇంద్రుడు ఏ విష్ణుధర్మం అనే పేరు గల విద్యను జపించి సమస్త శత్రువులను ఓడించి స్థిరంగా దేవరాజైనాడో ఆ విద్యను ఉపదేశిస్తాను, స్వీకరించండి. ఈ విద్యా జపానికి ముందు 2 పాదాలను, 2 మోకాళ్లను, ఇరు జంఘ ప్రదేశాలను, ఉదర హృదయ వక్షస్థల ముఖాలను, తలను ఓంకారాది బీజవర్ణాలతో క్రమంగా న్యాసం చేయాలి. ఆ తర్వాత అవే అంగాలను వెనక నుండి ముందుకు నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ న్యాసం చేయాలి. అప్పుడు ద్వాదశాక్షరయుక్తమైన వాసుదేవ మంత్రాన్ని చదువుతూ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అంగం చొప్పున కరముతో మొదలుపెట్టి చివరి యకారంతో చిటికన వేలిని న్యాసం చేయాలి. చివరగా హృదయ న్యాసాన్ని ఓంకారంతోనూ, మస్తక న్యాసాన్ని సంపూర్ణ మంత్రంతోనూ చేయాలి. నేత్రాలను ఓం విష్ణవే నమఃతో న్యాసం చేసుకుని పరమశక్తి సంపన్నుడైన పరమాత్మ శేష నారాయణుని ఈ విధంగా ధ్యానించాలి. మమ రక్షాం హరిః కుర్యాన్ ధన్వంతరిశ్చాపద్యాశ్చ మత్స్యమూర్తిర్జలేవతో నాగక్రోధ వసాత్ కిల త్రివిక్రమస్తథాకాశో యజ్ఞో రోగాత్నం సమస్తాచ్చ స్థలే రక్షతు వామనః వ్యాసో జ్ఞానాచ్చ రక్షతు అటవ్యాం నరసింహస్థో బుద్ధ పాషండ సంఘాతాత్ రామో రక్షతు పర్వతే కలికి రక్షతు కల్మషాత్ భూమో రక్షతు వరాహో పాయాన్ మధ్యాం దినే విష్ణు వ్యోమ్ని నారాయణోవతు ప్రాతర్నారాయణోవతు కర్మబంధాశ్చ కపిలో మధుహా చాపరాహ్ని చ దత్తో రోగాచ్చ రక్షతు సాయన్ రక్షతు మాధవః హయగ్రీవో దేవతాభ్యః హృషీకేశ ప్రదోషేవ్యాత్ కుమారో మకరధ్వజాత్ ప్రత్యూషే వ్యాజ్ఞ జనార్దన నారదోన్యార్చనాద్దేవ శ్రీధరో వ్యాధరాత్రే కూర్మో వై నైరుతే సదా పద్మనాభో నిశీధకే చక్రకౌమోదకీ బాణా సదా సర్వత్ర పాతు మాం ఘ్నంతు శత్రుంశ్చ రాక్షసాన్ విదిక్షు దీక్ష సదా శంఖం పద్మంచ శత్రుభ్యః నరసింహస్య రక్షతు సారంగీ వై గరుడస్తదా ఏతద్ధారయమానశ్చయం బుద్ధీంద్రియ మనః ప్రాణాం యం పశ్యతి చక్షుషా పాంతపార్శ్వ విభూషణః సవసీ స్వాద్వి పాప్మా చ శేషః సర్వస్వరూపశ్చ రోగముక్తో దివం వ్రజేత్. ఈ విధంగా విష్ణు ధర్మాఖ్య విద్యను ధారణ చేసిన వారికి ఏది కావాలనుకున్నా సమకూరుతుంది. రోగాల నుంచి, పాపాల నుంచి ముక్తుడై దేహాంతంలో స్వర్గలోకానికి వెళతాడు. గారుడి విద్య గరుడదేవుని విరాట్ స్వరూపం. ధన్వంతరి విద్యను సుశ్రుతునికి ఉపదేశించాడని సూతుడు సౌనకాది మహామునులకి ఈ విధంగా బోధించసాగాడు. గరుత్మంతుడే స్వయంగా కశ్యపునికి ఉపదేశించిన మహావిషయం ఇది. ఈ విద్య సర్వ విషాపహారకం. లోకం పంచతత్వ నిర్మితం కదా. నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనే ఈ పంచతత్వానికి వేరువేరుగా మండలాలుంటాయి. ప్రతి మండలానికి అధిష్టాతృ దేవత, ఇతర దేవతలు, వారందరికీ వేర్వేరు మంత్రాలు కూడా ఉంటాయి. ఈ మండలాధిపతులైన దేవతలను వారి వారి మంత్రాలతో యథావిధిగా న్యాసపూర్వకంగా పూజిస్తే సర్వత్రా మంచి ఫలితాలు రావడమే కాక విషాదుల నుంచి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. ఈ విద్యా సాధకుడు ముందుగా ఈ 5 మండలాల స్వరూపాలను, వాటి అధిష్టాతృ దేవతలను విడివిడిగా ధ్యానించాలి. అవి ఇలా ఉంటాయి. పృథ్వీ మండలం చతురస్రాకారం సువిశాలం చతుర్ముఖం పసుపు వర్ణం ఇంద్రదేవాధీనం. వర్ణమండలం పద్మాకారం అర్ధచంద్రయుక్తం ఇంద్రనీల మణివర్ణం సౌమ్యస్వరూపం స్వస్తికతో ఉన్నది వరుణదేవాధీనం. అగ్నిమండలం త్రికోణాకృతి జ్వాలామాలలతో నిండి ఉంటుంది. అగ్నివర్ణం అగ్నిదేవాధీనం. వాయుమండలం వృతాకృతి బిందుయుక్తం వివిధ ఔషధాలను కాల్చి కాటుక రంగుతో చేయబడాలి. వాయుదేవాధీనం. ఆకాశ మండలం క్షీరసాగరంలో ఎగిసిపడుతూ ఉండే కెరటాల ఆకృతి శుద్ధ స్ఫటిక వర్ణం అమృత కిరణాలతో ప్రపంచాన్నే ప్లావితం చేయు చంద్రాధీనం. ఇక ఏ మండలంలో ఏ మహానాగాలుంటాయంటే వాసుకి శంఖపాల పృథ్వీ, కర్కోటక పద్మనాభ జల, కులిక తక్షక అగ్ని, మహాపద్మ పద్మ వాయు. వీటినే అష్టమహానాగాలు అంటారు. సాధకుడు ఈ నాగాలను ధ్యానిస్తూ ఆయా మండలాలను స్పృశించాలి. అంగుష్టం నుంచి చిటికన వేలి దాకా అనులోమ విలోమ రీతుల్లో ఈ న్యాసం చెయ్యాలి. వేల సందుల్లో జయ విజయ నామక శక్తులను కూడా ఇలాగే న్యాసం చెయ్యాలి. మరలా తన శరీరంలోని శివ షడంగ న్యాసాన్ని, పంచతత్వ న్యాసాన్ని, వ్యాపక న్యాసాన్ని చెయ్యాలి. దేవత పేరుకి ముందు ఓంకారాన్ని, తర్వాత నమః అని ప్రయోగించి మంత్రాలు చదివి వారిని పూజించాలి.
దేవతల పేర్లలోని మొదటి అక్షరానికి కూడా మంత్రశక్తి ఉంటుంది. అష్టనాగాల మంత్రాలు వాటి సన్నిధానాన్ని ప్రసాదించగలవు. పంచతత్వాలకు ఇందాకటి వల్లనే ముందు ఓంకారాన్ని పెట్టి జపించినా చివరి స్వాహ నుంచి జపించాలి. ఈ పేర్లన్నీ ఈ విధంగా జపిస్తే మంత్రాలైపోయి సాక్షాత్తు గరుడునితో సమానంగా సాధకుని అన్ని అభీష్ట కర్మలు సిద్ధింపచేయగలవు. స్వరవర్ణాలతో ముందు కరన్యాసాన్ని, తర్వాత సర్వాంగన్యాసాన్ని చేసుకోవాలి. తర్వాత ఆత్మశుద్ధి కారకమైన ఉద్దీప్త ప్రాణశక్తి యొక్క చింతనం చెయ్యాలి. పిమ్మట అమృతవర్షిణి బీజాన్ని ధ్యానించాలి. ఇంతవరకు చేసిన దాన్ని ఆప్యాయనం అంటారు. ఇప్పుడు మస్తిష్కంలో ఆత్మతత్వ చింతనం చెయ్యాలి. ఇప్పుడు 2 పాదాలను నేలపై పెట్టి స్వర్ణ సమాన కాంతులతో సమస్త లోకపాల సమన్వితమై అంతటా పరుచుకుని ఉన్న మహాదేవత అయిన పృథ్వీని న్యాసం చెయ్యాలి. బుద్ధిమంతుడైన సాధకుడు ఎప్పుడు నేలతల్లిని దేవతగానే చూస్తాడు. ఇప్పుడు తన సంపూర్ణ శరీరంతో పృథ్వీదేవికి న్యాసం చెయ్యాలి. తర్వాత మిగతా 4 మండలాలను, వాటిలోని దేవతలను న్యాసం చెయ్యాలి. ఈ విధంగా పంచభూత తత్వాలకు న్యాసం చేసిన పిమ్మట అష్టనాగుల యొక్క న్యాస ధ్యానాలు చెయ్యాలి. తర్వాత స్థావర జంగమ ప్రాణులకు సోకిన విషదోషాన్ని చిటికలో పారద్రోలు గరుడ భగవానుని, పరమశివుని ధ్యానించాలి. వారిద్దరికీ సాధకుడు దేహంతో న్యాసం చెయ్యాలి. పిమ్మట తనకి కావలసిన రూపాన్ని ధరించే శక్తి గలవాడైనా, భయంకర రూపంలోనూ ఉండేవాడు, మనసుపై విజయాన్ని ప్రాప్తింపచేయగలవాడు, ప్రపంచాన్నంతటినీ తనదైన రసంలో ముంచెత్తగలవాడు, సృష్టికి సంహారానికి కారకుడు, తన ప్రకాశ పుంజాల ఉద్దీప్తత వల్ల ప్రపంచమంతటా వ్యాపించిన వాడు, 10 భుజాలతో 4 ముఖాలతో పింగళవర్ణ నేత్రాలతో భయంకరమైన దంతాలతో ప్రజ్వలిస్తూ శూలధారి అయి 3 కన్నులతో నిర్ణవంకతో శోభిల్లు గరుడ స్వరూపుడైన భైరవుని మనసుతో చూస్తూ ఆరాధిస్తూ పూజించాలి. ఈ పరమతత్వమే నాగులను నశింపచేసి లోకాలను కాపాడడం కోసం మహాభయంకరమైన గరుడ రూపాన్ని ధరించాడు. గరుడదేవుని విరాట్ రూపంలో ఆయన 2 పాదాలు పాతాళ లోకంలోకి ఉండగా ఆయన రెక్కలు మొత్తం అన్ని లోకాలలోకి వ్యాపించి ఉంటాయి. 7 స్వర్గాలు ఆయన వక్షస్థలం పైననే నిలిచి ఉంటాయి. బ్రహ్మాండమంతా ఆయన కంఠాన్ని ఆశ్రయించి ఉండగా 8 దిక్కులు ఆయన మస్తకంలో ఆరంభమై అంతమవుతాయి. ఈశ్వరుడు తన 3 శక్తులతో సహా గరుత్మంతుని శిఖలో నివసిస్తాడు. ఈ గరుడ భగవానుడే సాక్షాత్ పరాత్పరుడైన శివుడు. ఆయనే సమస్త భువన నాయకుడు, త్రినేత్రధారి, ఉగ్రరూపి, నాగ విష వినాశకుడు, సర్వలోక రక్షకుడు, భీషణ ముఖుడు, గరుడ మంత్రాది దేవత, కాళాగ్నివలే పరమకాంతిమంతుడు. భక్తిపూర్వకంగా చింతనం చేసిన వారి సమస్త అభీష్ట కర్మలు సిద్ధింపచేయవాడు అగు గరుత్మంతుని ఉపాసించు సాధకుడు కూడా ఆయన వల్లనే శక్తిమంతుడు కాగలడు. వాడిని చూడగానే రాక్షస శక్తులు, పీడాజనిత జ్వరాలు, పిశాచాదులు పారిపోతాయి. ఓం శాంతి శాంతి శాంతి.